హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసేటువంటి పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పల్లీలని చక్కగా వేయించుకోండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఏవైనా సరే మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పుట్నాల పప్పును వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పచ్చి కొబ్బరిని కూడా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీ తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.